యూట్యూబర్ మస్తాన్ సాయి అసలు రూపం ఇప్పుడు బయటపడింది. 300 మంది మహిళల జీవితాలతో ఆటలాడుకున్నాడు అతడు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో పెద్ద సంచలనం బయటకు వచ్చింది. ఇంత జరిగినా మస్తాన్ సాయి తాను అమాయకుడిని అంటూ చెప్పుకొస్తున్నాడు. ఒక హార్డ్ డిస్క్ లో 300 మంది నగ్న వీడియోలు. రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలి ఫిర్యాదుతో బ్లాస్ట్. బిగ్ టీవీ చేతికి చిక్కిన హార్డ్ డిస్క్. బిగ్ టీవీ ప్రతినిధికి నిందితుడు ఫోన్. పక్కా ఆధారాలతో దొరికిన నిందితుడు. అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబర్ మస్తాన్ సాయి నగ్న వీడియోల కేసు సంచలనంగా మారింది. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 300 మంది యువతులకు చెందిన ప్రైవేట్ వీడియోలున్నాయి. ఈ విషయంలో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య ఫిర్యాదుతో బయటపడింది. ఈ కేసులో పోలీసులు మస్తాన్ సాయిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రైవేట్ వీడియోలు షూట్ చేసినప్పటి నుంచి మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యే వరకు ఈ వ్యవహారం మొత్తం సినిమాను మర్పించేలా నడిచింది. ప్రేమ పెళ్లి పేరు చెప్పి అమ్మాయిలను లోబర్చుకోవడం అంతా మస్తాన్ సాయికి అలవాటుగా మారింది. మనోడు కన్నుపడిన వారి జాబితాలో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య కూడా ఉంది. ఆమెను అత్యాచారం చేసి ఆ వీడియోను షూట్ చేశాడు. దీంతో తన వీడియో డిలీట్ చేయాలని ఆమె మస్తాన్ సాయితో గొడవ పడింది. ఈ వ్యవహారం చాలా రోజులుగా నడిచింది. చివరికి తన వీడియోను డిలీట్ చేయడం కోసం మస్తాన్ సాయి సిస్టంలోని హార్డ్ డిస్క్ ను లావణ్య సంపాదించుకుంది. హార్డ్ డిస్క్ ఓపెన్ చేసి తన వీడియో కోసం వెతికే ప్రయత్నంలో ఆమెకు షాకింగ్ విషయాలు తెలిసాయి. ఏకంగా అందులో 300 మంది అమ్మాయిల నగ్న వీడియోలున్నాయి. అంతేకాదు యువతులతో నగ్నంగా మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. ఈ విషయంపై మస్తాన్ సాయిని ప్రశ్నించింది లావణ్య. దీంతో ఏం చెయ్యాలో నిందితుడికి తెలియలేదు. లావణ్య దగ్గరున్న హార్డ్ డిస్క్ బయటకు వెళ్తే ఇక తన కెరియర్ మొత్తం కొలాప్స్ అయిపోతుందనుకున్నాడు. దీంతో హార్డ్ డిస్క్ల కోసం లావణ్య ఇంట్లో విధ్వంసమే సృష్టించాడు. తన ఫ్రెండ్ కాజాతో కలిసి లావణ్యపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశాడు. ప్రాణభయంతో పారిపోయిన లావణ్య నార్సింగి పోలీసులను ఆశ్రయించాడు. ఇంట్లో నుంచి పారిపోయిన లావణ్యకు ఫోన్ చేసి మరీ వేధించాడు మస్తాన్ సాయి. బయటికి రాను అంటే మన పోలీసులు తీసుకొని వచ్చేసి తొందరగా. మమ్మీ డాడీ నెంబర్ మర్చిపోయాను. కూర్చొని పచ్చడన్నం వేసుకొని తింటాను. అప్డేట్ రావాలి కదా. ఇది అప్డేట్ వస్తున్నాయి కదా బానే. ఏంటి అప్డేట్లు బానే వస్తున్నాయి కదా. మరి మా ఇంట్లో కూర్చొని మరే మీదే రాస్తారు ఇల్లు. నా ముగ్గురిదే. మరి ఆడే కూర్చోమన్నాడు ఇంట్లో. కూర్చోమన్నాడు. పెద్ద ఇంట్లో కూర్చొని అల్లుళ్ళలాగా ఉండు. 5 నిమిషాలే ఉండు. న్యూడ్ వీడియోలు మస్తాన్ సాయి కామపురాణం మీడియాకు తెలిసింది. ఇందులో భాగంగా బిగ్ టీవీ చేతికి కూడా ఆ హార్డ్ డిస్క్ లోని డేటా చిక్కింది. దీంతో మస్తాన్ సాయి బిగ్ టీవీ ప్రతినిధికి కాల్ చేశాడు. ఆ వీడియోలు టెలికాస్ట్ చేయొద్దని అడిగాడు. అక్కడితో ఆగలేదు. మ్యూచువల్ ఇంట్రెస్ట్ తోనే ఆ వీడియోలు షూట్ చేశానని అన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కో ఫ్యాంటసీ ఉంటుందని, ఇలా వీడియోలు షూట్ చేయడం తన ఫ్యాంటసీ అని చేసిన పని గురించి గొప్పగా చెప్పుకున్నాడు. అందుకని నేను డైరెక్ట్ మీకే చేసేసి అమ్మాయి డైరెక్ట్ కాంటాక్ట్ వచ్చింది కదా అని ఇంక నేను మీకు కాల్ చేసి ఆ రోజు చెప్పాను. ఏమంటే ఏదైనా ఉంటే మీరు కనుక్కొని రిలీజ్ చేయండి, అంతేగాని తొందరపడి చేద్దాం. మీకు గుర్తుంది ఏం చెప్పాను అదే చెప్పాను. నేనంతే మాట్లాడాను. మస్తాన్ సాయి ఇక్కడ విషయం అర్థం చేసుకోవాలి. అలాంటి వీడియోలను బిగ్ టీవీ టెలికాస్ట్ చేయదు. అది చాలా మంది జీవితాలపై ప్రభావితం చూపిస్తుంది. ఒకడు చేసిన తప్పును బయట పెట్టడానికి ఏ మీడియా కూడా అలాంటి వీడియోలను టెలికాస్ట్ చేయదు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన వార్తలు మాత్రమే ప్రచురిస్తుంది బిగ్ టీవీ. లావణ్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మస్తాన్ సాయి, కాజాను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. 2 హార్డ్ డిస్క్లు, 1 ల్యాప్టాప్, 2 ఫోన్లు సీజ్ చేశారు. న్యాయస్థానం మస్తాన్ సాయికి రిమాండ్ విధించింది.